ఓకే. నిహార్ గారు, మీరు మీ తమ్ముడు కోసం పరిమితం అయి ఉంటుందా మీ బ్యాండ్, లేకపోతే బయట ఎవరితోనైనా చేయడానికి రెడీ అయినా మీరు? బయట ఎవరితోనైనా అండి. రెడీ అండి. స్క్రిప్ట్లు చెప్పొచ్చు అయితే రావచ్చు అందరూ. రండి. ఓకే అండి, ఆల్ ది బెస్ట్ అండి. నిహారిక ఏంటి ప్రొడ్యూసర్ గారు, రేపు క్రిస్టఫర్ నాలన్ సినిమా రిలీజ్ అవుతుంది వరల్డ్ వైడ్. అది దానికి చాలా పెద్ద డిమాండ్ ఉంది. మరి మీరు కూడా అదే రోజు రిలీజ్ చేస్తున్నారు, మరి మీకు ప్రాబ్లం ఏం లేదా? ఏం లేదండి. రాజాది రాజా విల్ బి రాజాది రాజా ఓన్లీ. నిహారిక గారు హియర్. యా. సో నిన్న ప్రీమియర్స్ జరిగినాయి కదా, ఆడియన్స్ రెస్పాన్స్ అండ్ నెక్స్ట్ ప్రమోషన్స్ ఎలా ప్లాన్ చేస్తున్నారు? రేపు చాలా సినిమాలు రిలీజ్ ఉన్నాయి, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అండ్ ఈ సినిమా నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? చాలా నేర్చుకున్నా. అదే చాలా. ఇంకో సినిమా ఎలా తీయాలా అని నేర్చుకున్నా. ఓకే, అంటే నెక్స్ట్ సినిమా ఏ రేంజ్లో ప్లాన్ చేస్తున్నారు? నెక్స్ట్ సినిమా హీరో ఎవరు? ఏ రేంజ్లో ప్లాన్ చేసుకున్నాను అనేది ఇంకా తెలియదండి. అది హీరో విన్నా. ఏమంటే ప్రొడ్యూసర్ సినిమా స్టార్ట్ ప్రభాకర్. నిహారిక గారు, నాకు ఇప్పుడు చాలా మంచి సపోర్ట్ సిస్టమ్ ఉంది. నాకు మన పిఆర్ఓ వంశీశేఖర్ గారు ఉన్నారు, బాబాసాయి గారు ఉన్నారు. సో అంటే మీ తమ్ముడితో చేయరా నెక్స్ట్ నుంచి? నిహారిక గారు, ఇది ట్రైలర్ చూసిన వెంటనే మాకు మగధీర్లాగా అనిపించింది కదా. మీకు మొదట స్టోరీ చెప్పినప్పుడు మీకు అట్లా అనిపించలేదా? అనిపించలేదండి ఫ్రాంక్. ఎట్లా అనిపించలేదండి? మాకు ట్రైలర్ చూస్తే అలా ఏమో, మేము చేసిన ఫైనల్ అవుట్పుట్లో ఒక బిట్ చూసారు కదా, కానీ మాకు ఆ స్టోరీ విన్నప్పుడు అసలు మగధీరలా అనిపించలేదు. మీరు మూవీ చూసాక మీకే అర్థమవుతుంది. అంటే మరి అలా చూపించచ్చు కదా, మీరు ట్రైలర్ అట్లా కట్ చేయొచ్చు కదా. అసలు మేము మగధీర అనే కాన్సెప్ట్లోనే తీయలేదండి. అంటే ఆ బేసిస్ మీద ఇట్ వాజ్ మహా అంటే ఐ ఫీల్ మీకు అట్లా వచ్చింది. బట్ వాట్ ఎవర్ యూ సీ ఇస్ వాట్ యుల్ యాక్చువల్లీ గెట్. అజంప్షన్స్ మీరు మగధీర అని అనుకుంటున్నారు, బట్ వాట్ యూ సీ ఇస్ అంటే కాన్ఫ్లిక్ట్ పాయింట్ అది కాదా? అదే పూర్వజన్మ ఏదో జన్మ. అది మీరు ఇంకా రేపు చూస్తారు సార్. ఓకే. 17. నిహారిక గారు ఇక్కడ